కాబట్టి ఇది కామన్ సెన్స్ లేని అపయోగాలు బీఆర్ఎస్ పార్టీ అనేది సీతక్క మీద పెట్టిన అలిగేషన్. దట్ ఈస్ అది అది దానికి వాల్యూ లేదు, విలువలేని కామెంట్స్. అది మొత్తం మీద వీళ్ళని బదలాం చేయాలి. ఏదోటి ఏం దొరుకుతలేవు కదా. మీకు చెప్పిన కదా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, నేనే నా జిల్లాలో ఈ ఇంచు భూమి కూడా ముట్టలేడని సర్టిఫికేట్ ఇచ్చేసిన. ఇక ముడితే నేనే ముట్టాలి ఆడ, నాకు తెలియకుండా ఎట్లా ముడతారా ఆడ? అరే నాకే దిక్కు లేదు ముట్టడానికి అంటే ఆయనకి ఐదు ముడతాడు. ఇంకా అంటే ముట్టుకోలేరు, ముట్టుకోండి అని చెప్తున్నాడా హరీష్ రావు? ఏంది అసలు ఇదంతా? ఇది సీతక్క అది కూడా చెప్తే కదా. ఇది ఎగ్జాంపుల్, ఈ ఎగ్జాంపుల్ ఇచ్చిన మీకు. ఇంతకంటే ఎగ్జాంపుల్ ఏం కావాలి బీఆర్ఎస్ నాయకులకు? ఇది అయిపోయింది. మూడోది ఏంది? అది వద్దు ఇప్పుడు, అది ఇంకోటి వేరే చెప్పండి. అలిగేషన్స్ అయిపోయినాయి మా వాళ్ళ మీద, ఏమైనా ఇంకున్నాయి? అది ఇంకేమైనా ఉన్నారు? ఇగో బ్రదర్ ఒక మాట చెప్తున్నారు బ్రదర్, పొన్నం ప్రభాకర్ మా బావ మీద పెట్టిన అలిగేషన్ చూసిన. ఎల్లిగాడు మల్లిగాడు కూడా మాట్లాడుతున్నాడు. ఏం చేస్తాం పై దానికి ఆడిస్తాం జవాబు? ఎట్లా పాసిబుల్ అది? ఎల్లిగాడు మల్లిగాడు కూడా మాట్లాడుతున్నాడు. అరే ఎట్లా పైసకు పనికిరాడు కూడా అలిగేషన్స్ పెడితే మనం ఏం జవాబు చెప్తాము? వానికి ఒక ఫోన్ ఉంటుంది, వాడు ఒత్తుతాడు, ఆ రీళ్ళల్లో పెడతాడు. దానికి ఖర్చు లేదు, మన్ను లేదు, మశానం లేదు. అది వేస్ట్. అది ఒక పిచ్చి పట్టింది, ఒక సైకోకాల్ దామ అయిపోయారు మీ నమ్మప్ప అంతా. వాడు ఇది బోర్డు పెడతాడు, వాడు 10 బోర్డులు చూస్తారు. 10 మంది అయిపోయారు, బోర్డులు పెడతారు. ఆడ వంగిండు, ఆడ మునిగిండు, ఈడ తేలిండు. అరే మీరు మునిగేది చెప్పారు కానీ మాదేంద్రా నాయన మీరు చెప్పేది? మా పర్సనల్ 1.25 లక్ష ఉంటారా? ఎవరికి ఉండారా నాయన? అరే అంతా ఏదో చిన్న పిల్లల చేష్టలు అయిపోయినాయి బయట వ్యవస్థ అంతా. అసలు నాకు తెలిసిన కాడికి అసలు ఈ సోషల్ మీడియా బ్యాన్ పెట్టి పడాలి. ఏంద్రనైనా ఇది అంతా? ఇది ప్రతిదాన్ని ఏదో ఇష్యూ చేస్తాడు. వీడు కెమెరాలు ఆడెవడో ఏంటది ఏమంటారు దాన్ని, వీడు 10 మందిని ముద్దు పెట్టుకుంటే రీల్ రాదు, కానీ నాసుంటాడు ఎవడో ముద్దు పెట్టుకుంటే 100 సార్లు ఇస్తున్నారు. అదంతా అరే నీ అమ్మ, వీడు 100 మంది దగ్గర పోతే తప్పులేదు, ఎవడు ఆ రీల్ వేస్తాడు. నాసుంటాడు గప్లతలో పోయి ఆడపోయి దొరికితే అది రాధాంతం చేస్తారు. అరే ఏంద్రా నాయన ఇదంతా? సైకోలు మెంటల్ గాళ్ళు ఇటువంటి వాళ్ళు జమ అయిపోయారు వ్యవస్థలో. అసలు బ్యాన్ పెట్టాలి. ప్రధానమంత్రి మోడీ గారు ఏం చేస్తారు? ఆయన మీద కూడా వస్తున్నాయి, రాహుల్ గాంధీ గారి మీద వేస్తున్నాయి. ఇవన్నీ సార్ ఇంకా వెంకటరెడ్డి గారా? అరే పోవా బాబా, బయటికి పో. పెద్ద మనుషులు అక్కడ తెలియదు వాళ్ళకు.